హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ రోజు వ్లాగ్ చాలా స్పెషల్. ఏంటి ఇంత ఎండలో గొడుగు పట్టుకొని వెళ్తుంది అనుకుంటున్నారా? ఈ గొడుగు అన్నది చాలా అంటే చాలా ఎండగా ఉంది. ఆల్రెడీ ఫేస్ రకరకాలుగా అయిపోయింది. నేను సన్ స్క్రీన్ పెద్దగా వాడను. సో సో ఈరోజు స్పెషల్ వ్లాగ్ మీ అందరికీ తెలిసిందే. ఫస్ట్ టైం మా మమ్మీ ఇండియా నుంచి అమెరికాకి వస్తుంది. అది కూడా ఫస్ట్ టైం తను ట్రావెల్ చేస్తుంది ఫ్లైట్లో, లైక్ అంత ఇంటర్నేషనల్. సో చాలా ఎండగా ఉంది, చాలా కష్టంగా ఉంది ఒక్కదాన్ని ఇట్లా పట్టుకొని వీడియో తీయాలంటే కూడా. ఇండియా నుంచి అమెరికాకి ఫస్ట్ టైం ఒక్కటి అలోన్గా తను ట్రావెల్ చేస్తూ బెంగళూరు టు దుబాయ్ టు హియర్ వస్తుంది. నేను చాలా అంటే చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఇట్స్ చాలా ప్రౌడ్ మూమెంట్, మాకు చాలా అంటే చాలా ప్రౌడ్ మూమెంట్. సో తనని ఇప్పుడు మీట్ అవ్వడానికి వెళ్తున్నా. సో లెట్స్ సీ ఎలా ఉంటుంది రియాక్షన్. 3 years తర్వాత కలుస్తున్నాను. సో ఆఫ్టర్ 3 years తను ఎలా నన్ను చూసి రియాక్ట్ అవుతుంది, నేను ఎలా రియాక్ట్ అవుతాను, సో హౌ ఇట్స్ గonna బి. అండ్ నేను ప్రతి మూమెంట్ రికార్డ్ చేస్తాను ఇప్పటి నుంచి. అన్నీ ఒక డాక్యుమెంటరీ లాగా ఎలా ఏంటి అన్నది అన్నీ నీట్గా నేను రికార్డ్ చేసుకొని సేవ్ చేసుకుంటున్నాను. సో దట్స్ మై గోల్. అండ్ ఎంత కాడితే అంత ఐ వాంట్ టు షో హర్ ఎవ్రీథింగ్. నేను ఎట్లా చేస్తాను ఇక్కడ, ఎలా ఎలా ఉంటున్నాను, అండ్ ఇక్కడ అమెరికాలో ఎలా ఉంటుంది తను. ఇట్ విల్ బీ అ వెరీ బ్యూటిఫుల్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. తనకి ఇంగ్లీష్ రాదు, చాలా అంటే చాలా తక్కువ అర్థమవుతుంది. అయినా కానీ ఒక్కటి వచ్చింది ధైర్యంగా. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ సీ. నేనైతే ఇప్పుడు ఫస్ట్ అయితే ట్రైన్లో వెళ్తున్నా. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తాను. సో ఇంకా అక్కడ క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేస్తాము. బట్ ఫర్ నౌ దిస్ ఇస్ మై సిచ్యువేషన్. చాలా చాలా అంటే చాలా ప్రౌడ్ కదా, చాలా ప్రౌడ్ మూమెంట్ కదా. సో అందరికీ ప్రౌడ్ మూమెంటే. బట్ మీ ఫ్యామిలీలో ఓన్లీ గర్ల్స్ మాత్రమే ఇండిపెండెంట్గా, గర్ల్స్ మాత్రమే పెరిగి అన్ని పనులు నీట్గా చేసుకుంటూ, లైక్ చిన్నప్పటి నుంచి, లైక్ ఏజ్ ఫిఫ్త్ క్లాస్, ఫోర్త్ క్లాస్, సెకండ్ క్లాస్ నుంచి, అప్పటి నుంచి చాలా ఒక మదర్ మీదనే డిపెండ్ అయ్యి పెరిగి, తర్వాత తను చాలా కష్టపడి పెంచి ఇంత చేసి ఇంత దూరం వచ్చి తనని కూడా ఇక్కడికి తీసుకొస్తుంటే మిగిలిన వాళ్ళకి ఏమో తెలియదు, కానీ నాకైతే చాలా హ్యాపీగా చాలా ప్రౌడ్గా ఉంది. మా మా అందరి గోల్ ఇది, వన్ ఆఫ్ ద డ్రీమ్ అనుకోండి. ఎట్లా అంటే చాలామంది రిలేటివ్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ వీళ్ళకి అవసరమా ఇది ఇది అనేవాళ్ళే. సో వాళ్ళు అలా అన్నాక మా మమ్మీ ఇక్కడికి వస్తుంటే ఇంకా ఎక్కువ ప్రౌడ్గా ఉంది. జనరల్గా అయితే అంత రాదు ఎవరేమనకపోతే. వాళ్ళు అన్ని మాటలు అన్నాక ఈ సిచ్యువేషన్లో మేము ఇక్కడికి వస్తున్నాము అంటే, లైక్ అన్ని మాటలు అనిపించుకొని కూడా స్టిల్ వీఆర్ గోయింగ్ అహెడ్ అంటే దట్స్ వెరీ అమేజింగ్ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్. సో ఎక్కువ సోది మాట్లాడుతూ వెళ్ళిపోదాం మనము. నేనేం మాట్లాడుతున్నాను నాకు తెలియట్లేదు. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే చాలా చప్పిగా అయ్యాను. ఫుల్ నచ్చినవన్నీ వండుకొని తింటూ పెద్దగా ఎక్సర్సైజ్ లేకుండా. సో చాలా అంటే చాలా చప్పిగా. మా అమ్మ పక్క ఏంటి ఇట్లా ఉన్నావు అంటుందని నేను అనుకుంటున్నాను. సో తనకైతే ఏం చెప్పట్లేదు నేను, ఎట్లా రియాక్ట్ అవ్వాలి ఏంటి అని ఏం చెప్పలేదు నేను. సో ఇట్స్ అ న్యాచురల్ ఎక్స్ప్రెషన్, న్యాచురల్ రియాక్షన్. సో లెట్స్ సీ. సో ఇది ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళేది. Please watch your step while exiting the train. Thank you for not smoking. సో ఈ ట్రైన్ అయితే ఎయిర్పోర్ట్కి వెళ్తాము. సో నేనైతే ఇట్లా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో వెళ్తున్నాను ఫర్ నౌ. అక్కడ నుంచి కావాలంటే క్యాబ్ బుక్ చేస్తాను. నేను వెళ్ళినప్పుడు కూడా ఎందుకు అంత లగ్జరీ, డబ్బులు వేస్ట్ అని చెప్పేసి నేను, తెలుసు కదా నేను పిసినారని, సో నేను కష్టపడే వెళ్తాను. సో ఇప్పుడు వెళ్తున్నాను. టూ మోర్ స్టాప్స్ అంట. సో బస్సులో ఉన్నాను నేను. ఇది ఫ్రీ ఎయిర్పోర్ట్ బస్సు, అట్లా బ్లూ కలర్లో ఉంటాయి. సో ఎవ్రీవన్ ఈస్ గెటింగ్ ఆఫ్. దిస్ ఇస్ ఎయిర్పోర్ట్, ఇదంతా ఎయిర్పోర్టే, చాలా పెద్దది బాస్టన్లో ఉన్న ఎయిర్పోర్ట్. సో సో దిగాను నేను. దిస్ ఇస్ కాల్డ్ ఎయిర్పోర్ట్. అందరు వెయిట్ చేస్తున్నారు. ఏ డోర్లోంచి వెళ్ళినా ఒకటే. సో లెట్స్ గెట్ ఇన్ సైడ్. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. బట్ తను ఇంకా వీల్ చైర్లోనే ఎక్కడ కూర్చోబెట్టారంట. సో నాకు తెలీదు ఇంకా ఏంటి అని. సో దిస్ ఇస్ ది ఎయిర్పోర్ట్, బాస్టన్ ఎయిర్పోర్ట్. అరైవల్స్.
International arrivals in this way. Yeah, ఇక్కడ నుంచి వస్తారు. సో చాలా ఎక్సైటెడ్గా ఉంది. బట్ షీ స్టిల్ ఇన్ వీల్ చైర్ అనేది తెలీదు ఎప్పుడు వస్తుందా అని. అండ్ ఆల్సో ఐఎమ్ లిటిల్ స్కేర్డ్. నేను ఇట్లా ట్రైపాడ్ ఇంతమంది ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు నేను ట్రైపాడ్ అట్లా ఆన్ చేసేసి వెళ్తే ఎలా ఉంటుంది అన్నది. సో చాలా వెరైటీగా అనిపిస్తుంది. ఎవరన్నా ఓకే, అందరూ అలాగే చేస్తుంటారు. మనం మనం దేనికి భయపడకూడదు. ఓకే ఓకే, సో ఫస్ట్ మనము వస్తూనే ఉన్నారు. 2 hours నుంచి వెయిట్ చేస్తున్నాను, ఇంకా రాలేదు. ఉన్న ఎక్సైట్మెంట్ అంతా పోయేలా ఉంది నాకైతే, అట్లే అనిపిస్తుంది. ఐ వాజ్ సర్చింగ్ ఫ్రమ్ హియర్. చెప్పు అక్కడ ఏం అవసరం లే, ఇంకా చాలా కూర్చుంది. నేను థ్యాంక్ యూ సో మచ్. వన్ సెకండ్. ఓ జాగ్రత్త. థ్యాంక్ యూ. యా, ఫైనల్లీ వచ్చేసింది. సో నా మైక్రోఫోన్ స్పీకర్ది మా అమ్మ బ్యాగ్లో వేసేసేదానికే నా చేతిలో ఉన్నాయని తీసేసుకుంది కదా. ఏం మాట్లాడుతారో నాకు అక్కడ వినిపించట్లేదు. సో నేను మళ్ళీ ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. యా, సో నేను ఫ్రంట్ నుంచి తను వస్తుందని వెయిట్ చేస్తుంటే 2 hours తర్వాత తను బ్యాక్ సైడ్ నుంచి వచ్చింది. ఎక్కడో లిఫ్ట్ ఎక్కి కిందికి దిగి అట్లా బ్యాక్ సైడ్ నుంచి వచ్చింది తను. సో అంత ఎగ్జాక్ట్గా అయితే మూమెంట్ క్యాప్చర్ అవ్వలేదు. బట్ షీ వాజ్ లైక్, ఓ మై గాడ్, మీరు నేను క్యాప్చర్ చేసినంత మీరు ఆల్రెడీ ఇక్కడ ఇందులో చూసారు ఇంతకే. బట్ యా, సో ఫైనల్లీ షీఈస్ హియర్ అండ్ దెన్ ఇట్స్ బ్యూటిఫుల్. తర్వాత క్యాబ్ బుక్ చేసేసుకొని అలాగే ఇంటికి వెళ్తూ ఉన్నాము. దెన్ షీ వాజ్ స్లీపింగ్ 2 days కంటిన్యూస్గా. సో ఇప్పుడైతే ఇంట్లోకి వచ్చాము, రూమ్లోకి వచ్చేసాము. సో తను ఫ్రెష్ అవుతుంది. ఇప్పుడు వెళ్ళి తినాలి. పిచ్చి పిచ్చిగా ఆకలేస్తుంది మా అందరికంటే నాకు, మా మమ్మీకి. సో చాలా మంచిగా ఉంది. ఇప్పుడు నాకు ఈవెన్ బాస్టన్లో ఉన్నా కానీ ఐ ఫీల్ లైక్ ఇట్స్ హోమ్ లైక్ కడప, ఇండియాలో మన ఇల్లు ఎట్లా ఉంటుందో అట్లా. ఐ థింక్ ఇట్స్ హోమ్ ఫీలింగ్ ఈజ్ నాట్ అబౌట్ ద ప్లేస్, ఇట్స్ అబౌట్ ద people, it's about the person. So I think yeah, so now I'm very happy, very excited how it's gonna be. So far so good. And then I made a tomato rice for my mom and for me. ఇప్పుడు వెళ్ళి అది తిని సో కొంచెం రిలాక్స్ అవుతాం. అండ్ ఐ విల్ షో యూ, మా అమ్మ ఒక ఎగ్జైటింగ్ పీస్ పట్టుకొచ్చింది ఇండియా నుంచి. అది నాకు చాలా ఫేవరెట్. మోస్ట్లీ ఎవరు తీసుకురారు, నిజం చెప్పాలంటే ఎవరు ట్రై చేయరు తీసుకురావడానికి. 99% ట్రై చేయరు. బట్ వీ టోల్డ్ మై మామ్ తీసుకురమ్మని, అండ్ షీ డిడ్ ఇట్. చాలా కేర్ఫుల్గా షీ డిడ్ ఇట్. ఐ విల్ షో యూ దాట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో వాట్ ఆల్ షీ బ్రాట్. దెన్ వాట్ ఆల్ అంటే ఎట్లాంటివి తెచ్చింది, ఏం తెచ్చింది, లైక్ చెప్పా కదా ఒకటి ఎగ్జైటింగ్ పీస్ ఉందని. సో దట్ పీస్ ఎస్పెషల్లీ ఐ విల్ షో యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. ఎవరు బాగా శ్వేత, నేను తినలా శ్వేత, నేను యా, మా అక్క పాదం మాది, మా పాదం అది సరిపోయింది. మా ఇక్కడ మేము అన్నీ రకరకాలు చేసుకొని మేము ఇద్దరమే తినేస్తామని మా అక్క వచ్చి, తినగాకండి మేము ముగ్గురం తిందాము అంట. సో యా, సో ఈరోజు ఇప్పుడు ఇక్కడికి ఎట్లా వెళ్తున్నామంటే, మా అక్కని చెప్పాను కదా మా అక్క కూడా వస్తుందని. సో తనని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాము ఎయిర్పోర్ట్కి. సో యా, మా ఇంటి పక్కన చెర్రీ చెట్లు ఉన్నాయి. సో ఈ చెట్టుకి మొత్తం అంతా చెర్రీ పండ్లు ఉంటాయి. తనైతే అదే తింటుంది. బయటికి వెళ్ళిన ప్రతిసారి మా అక్క, మా అమ్మ ఇద్దరు అవే తింటూ ఉంటారు. సో ఇప్పుడు కూడా ఎవ్రీ టైం కింది పోయిన ప్రతిసారి తింటూనే ఉంటారు. సో చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా లైక్ నల్లగా ఉన్నాయి, ఇంకా ఎక్కువ తీయగా ఉన్నాయి. సో దీస్ ఆర్ ద చెర్రీస్. మాకు ఇంతవరకు తెలియదు, ఆల్మోస్ట్ 7 months అవుతుంది ఇంటి దగ్గర. ఇంతవరకు మాకు అక్కడ చెర్రీ పండ్లు ఉన్నాయని తెలియదు. సో యా,
శ్వేత వస్తా అంటే ఎట్లా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఉన్నా. నీ మొగ చూసంటే తెలుస్తుంది. వాళ్ళ ఎయిర్పోర్ట్కి రానని చెప్పినావు. ఏముంది ఈ నుంచి 10 నిమిషాలే అని. మళ్ళీ రెండోసారి ఎయిర్పోర్ట్ దగ్గరకు వస్తున్నాం. ఎందుకు నవ్వుతున్నావమ్మా? ఎందుకు నవ్వుతున్నావమ్మా? ఏం చెప్పాలి, అన్ని బస్సులు ట్రైన్లు అన్ని మారుకుంటాను. కారు కొనిపి అయితే నాకు అమెరికాలో కారు కొనిపి, కార్లో వస్తాను. బస్సులు ట్రైన్లో మారాల్సిన అవసరం లేదు. ఇండియాలో పేదరాలు లేదు, ₹1 సంపాదించిన పేదరాలు అమెరికాలో ధనవంతురా నేను కాదు. ఇండియాలో పేదరాళ్ళు అని చెప్తారు. చెప్తున్నా కదా, నాకు ఇన్ని టార్చర్ పెడతాను. నన్ను టార్చర్ పెట్టినావు కదా, నిద్రపోతున్నావు. టార్చర్ పెడతావు శ్రీదేవి ఇక్కడ. నిద్ర ఆకలి అది నన్ను టార్చర్ పెడుతుంది. నిద్ర ఆకలి కారు, పిల్లలంతా వస్తున్నారు. నువ్వు ఎందుకు రావట్లే? దొడ్డుదారి నుంచి మాత్రం రావాకు, దొడ్డుదారి నుంచి రాకు. పైలట్ వచ్చిన నుంచి నిద్ర ఆకలి నిద్ర కారు నిద్ర కారు. కొంచెం కథలు వచ్చాయా? పట్టుకొని పోసుకోర్రా. వర్కౌట్ అవుతుందిలేమ్మా, ఏం కాదు. రెస్టారెంట్ పోతున్నామని చెప్పేసి జుట్టని తిరబోసుకొని కాదమ్మా, నువ్వు నన్ను 3 సంవత్సరాల తర్వాత చూసావు, అయిపోయి 3 సంవత్సరాల తర్వాత చూసావా? నీకు కుళ్ళు రాక కాదు. యాడికి పోతున్నారు? నన్ను తీసుకొని పోతున్నారు. యాడికి పోతున్నారు మీరే?
ఎస్ ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం. సో సీ యూ బాయ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.